శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పరశురాముని ఆగమనము. లక్ష్మణుని కన్నులు ఎర్రబారెను, భ్రుకుటి ముడిపడెను. సింహకిశోరము ఏనుగుల గుంపును చూసి లంఘించుటకు ఆరాటపడుతున్నట్టు లక్ష్మణుడు క్రుద్ధుడై ఆ మూర్ఖులైన రాజుల వైపు చూసెను. ఈ గందరగోళం గాంచి స్త్రీలందరూ వ్యాకులపడి రాజులను దూషింపసాగిరి. అదే సమయాన భృగువంశజుడైన పరశురాముడు శివధనుర్భంగ ధ్వానం విని అచ్చటికి ఏతెంచెను. ఆయన చూడగానే రాజులందరూ గడగడా వణకసాగిరి. ఆకాశము డేగను చూడగానే లావక పిట్టలు భయంతో దాక్కొన్నట్టు పరశురాముని గాంచినంతనే రాజులెల్లరూ భీతజిత్తులై దాక్కొండ్రి. ఆయన గౌరవర్ణ శరీరంపై భస్మము, లలాటంపై త్రిపుండ్రంలో శోభిల్లుచుండెను. శిరమున జటాజూటం కలిగి ఉండెను. సుందర ముఖచంద్రుడు కోపమున కొంచెం ఎర్రబారి ఉండెను. కనుబొమ్మలు ముడిపడి ఉండెను. కన్నులు క్రోధంతో ఇరుపెక్కి ఉండెను. చూచువారికి ఆయన సహజ దృష్టియో క్రోధంచే ప్రకటించుచుండెను. భుజములు వృషభము మూపురముల వలె బలిష్టములై సమున్నతములై ఒప్పుచుండెను. రొమ్ము విశాలముగా, బాహువులు పొడవుగా ఉండెను. ఆయన యజ్ఞోపవీతమును, రుద్రాక్షమాలను, జింక చర్మమును ధరించి ఉండెను. వల్కలధారి అయి చేతులలో ధనుర్బాణములను, 2 తూణీరములను, భుజమున గండ్రగొడ్డలిని కలిగి ఉండెను. అతడు మునివేషధారి అయినను ఆయన కృత్యములన్నయో చెప్పలేనంత కఠోరముగా ఉండెను. వీరరసము మునిరూపమును దాల్చి రాజుల మధ్యకు వచ్చినదా అనున్నట్లుండెను. పరశురాముని భయంకరాకారమును గాంచి రాజులెల్లరూ వికల మనస్కులై భయంతో లేచి నిలబడిరి. తమ పేర్లను కులగోత్రములతో సహా చెప్పుకొని దండ ప్రణామములు ఆచరించిరి. పరశురాముడు ఎవరినైనా సహజంగా చూచినను తమకు ఇక నూకలు చెల్లినట్లే అని అందరూ భావిస్తారు. జనకుడు ఆయనకు ప్రణమిల్లి సీతాదేవిని పిలిచి ఆమెతో నమస్కరింపచేసెను. పరశురాముడు ఆమెను ఆశీర్వదించెను. చెల్లులు మిగుల హర్షించి ఆమెను తమతో పాటు లోనికి తీసుకొని పోయిరి. పిమ్మట విశ్వామిత్రుడు రామలక్ష్మణులచే ఆయన పాదాలకు ప్రణమిల్లజేసెను. పిమ్మట వీరు దశరథ మహారాజు పుత్రులు రామలక్ష్మణులు అని తెలిపెను. ఆ సుందర రాకుమారుల జంటను చూసి పరశురాముడు వారిని ఆశీర్వదించెను. మన్మధుని సౌందర్యంచే అధక్కరించు శ్రీరాముని అద్భుతమైన సౌందర్యాన్ని పరశురాముడు రెప్పవాల్చక చూచెను. పరశురాముడు ఒక పర్యాయం అందరినీ కలియజూసి తనకేమీ తెలియనట్టు ఈ జనసమూహం ఇచ్చటకు చేరుటకు కారణమేమి అని జనకుని అడిగెను. ఇట్లు ప్రశ్నిస్తూనే అతడు కోపోద్రిక్తుడయ్యను. రాజులందరూ అక్కడ సమావేశమైన కారణం జనకుడు ఆయనకు తెలిపెను. జనకుడు ప్రత్యుత్తరం వినిచూనే నేలపై పడి ఉన్న శివధనస్సు ముక్కలను గాంచెను. కట్టలు తెంచుకున్న కోపంతో పరశురాముడు కఠోర వచనాలు పలికెను. ఓ మూర్ఖ జనకుడా, ధనస్సు విరిచినది ఎవరో తెలుపు. వెంటనే అతన్ని చూపము, లేనిచో నీ రాజ్యమును అస్తవ్యస్తముగా గావించెదను. భయకారణంగా జనకుడు అందుకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. దీన్ని చూస్తున్న కుటిలురైన రాజులు మిక్కిలి సంతోషించిరి. దేవతలు, మునులు, నాగులు, పురజనులు కలత చెందిరి. అందరి హృదయాలలో భయాందోళనలు అలుముకొనెను. అయ్యో, పూర్తి అయిన కార్యమును విధాత చెడగొట్టుచున్నాడే అని సీతాదేవి తల్లి విచారపడెను. పరశురాముని క్రోధ స్వభావం చూసి సీతాదేవి క్షణమొక యుగముగా భావించెను. జనులెల్లరూ భయభ్రాంతులగటను, సీతాదేవి భీతిల్లటను గాంచయు శ్రీరాముడు హర్ష శోకాది వికారములకు ఏమాత్రము లోను కాకుండా పరశురామునితో ఇట్లా పలికెను. స్వామి, ఎవరో మీ దాసుడే ఈ శివధనస్సును విరిచి ఉండొచ్చును. మీ ఆజ్ఞను నాకు తెలుపుడు. ఈ మాటలకు పరశురాముడు ఇంకనూ కోపోద్రిక్తుడయ్యను. సేవకుని పని సేవ చేయటం మాత్రమే కనుక రామా వినుము. నాకు విరుద్ధంగా ఈ శివధనువును విడిచినవాడు సహస్రబాహువు వలె నాకు శత్రువు. ఈ సమూహం నుండి అతన్ని బయటికి రానిమ్ము. లేనిచో ఈ రాజులందరూ నిహతులగుదురు. ముని బెదిరింపులు వినగానే లక్ష్మణుడు నిరాదరమును ప్రకటిస్తూ చిరునవ్వుతో ఇట్లడను. స్వామి, నా బాల్యమును నేను అనేక చాపములు విరిచితిని, కానీ మీరెప్పుడూ కోపగించలేదు. ఈ చాపంపై మీకింత ప్రీతి ఎలా? ఈ మాటలు వినగానే భార్గవరాముడు పట్టరాని కోపంతో ఇట్లనెను. ఓరి రాకుమారా, నీకు చావు మూడినది. నీవేమి పలుకుచుంటవో నీకు తెలియటలేదు. లోక ప్రశస్తమైన ఈ శివధనస్సును ఇతర ధనస్సులతో పోల్చుట తగునా? లక్ష్మణుడు నవ్వి ఇట్లనెను. మునీశ్వర వినుడు. మా దృష్టిలో చాపములన్నీ సమానమే. తుప్పుపట్టిన ఈ పాత చాపమును విరచడం వలన కలుగు నష్టమేమి? శ్రీరామచంద్రుడు దాన్ని కొత్త చాపమని భావించి ఉండను, కానీ అతడు దాన్ని తాకినంతనే అది విరిగినది. ఇందులో శ్రీరాముని దోషం ఏమాత్రమూ లేదు. మీరు వ్యర్థముగా ఏల కోపగించెదరు? పరశురాముడు తన గండ్రగొడ్డల వైపు ఒకసారి చూసి పలికెను. అరే దుష్టుడా, నీకు నా స్వభావం గురించి తెలియదు. నీవు బాలుడవు కాన నిన్ను చంపదలుచుకోలేదు. మూర్ఖుడా,
నన్ను కేవలం ఒక మునిగా భావించితవా? నేను ఆజన్మ బ్రహ్మచారిని, కోపిష్ఠిని. నేను క్షత్రియులకు విరోధినని లోకవిదితము. నా బాహుబలంచే పెక్కు పర్యాయంలో పృథ్వీని క్షత్రియరహితంగా చేసి దాన్ని బ్రాహ్మణులకు దానం చేసి తిని. ఓ రాకుమారా, నా పరశువును చూడము, దానితో సహస్ర బాహుభుజములు నరికివేసి తిని. రాకుమారా, నీ తల్లిదండ్రులకు పుత్రశోకమును గురి చేయవద్దు. నా పరశువు చాలా భయంకరమైనది. దాని భయానికి గర్భస్థ శిశువులు కూడా మృతులైరి. లక్ష్మణుడు హసన్ముఖుడై మృతు మధురంగా ఇట్లు పలికెను. ఆహా, ఈ మునీశ్వరుడు తానొక అసాధారణ యోధుడినని భావించుకొనుచున్నాడు. మాటిమాటికి తన గొడ్డల్ని చూపిస్తున్నాడు. బహుశా ఉఫ్ఫని ఊది పర్వతమును సైతం ఎగరగొట్టదలుచుకున్నాడేమో. చూపుడు వేలిని చూపగానే వాడిపోవుటకు ఇక్కడ గుమ్మడి పోవు లేదు. మీ కరముల యందు గొడ్డలిని ధనుర్బాణములను చూచిన పిమ్మటినే నేను కొంచెం అభిమానంతో మాట్లాడుతిని. మీరు భృగువంశజులని గ్రహించి మీ యజ్ఞోపవీతం చూసి కోపం నిగ్రహించుకొని మీ మాటలు సహించి తిని. మా వంశం వారెవ్వరూ దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, శ్రీహరి భక్తులు మొదలగు వారిపై తమ ప్రతాపం చూపరు. ఏలాన వారిని చంపినచో మహాపాపం, వారితో ఓడినచో అపకీర్తి ప్రాప్తించును. మీరు మమ్మ కొట్టినను తిట్టినను మేము మీకు పాదాభివందనమే చేయుదుము. మీ ప్రతి మాటయు కోటి ఆసనిపాతములతో సమానము. ఇక పరశువును కానీ ధనుర్బాణములను కానీ మీరు ధరింపవలసిన అవసరమే లేదు. ఓ ధీరముని, పరశువు మున్నగు మీ ఆయుధములను చూసి నేనేమైనా అనుచిత వచనములు పలికినచో నన్ను క్షమింపుడు. ఈ మాటలు విని పరశురాముడు క్రుద్ధుడై గంభీరంగా ఇట్లనెను. ఓ విశ్వామిత్ర, వినుము. ఈ బాలుడు మిక్కిలి మందుడు, కుటిలుడు మరియు ఆత్మఘాతకుడే కాక వంశనాశకుడు కూడా ఆగుచున్నాడు. సూర్యవంశమన పూర్ణచంద్రునికి ఇతడొక కళంకము, ఉద్దండు, మూర్ఖుడు, ఏమాత్రము భయభక్తులు లేనివాడు. ఇప్పటికిప్పుడే ఇతన్ని యముని కడకు పంపగలను. వాస్తవంగా నేను ఉన్నమాటనే చెబుతున్నాను. తర్వాత ఎవ్వరూ నన్ను నిందింపరాదు. మీరు అతని రక్షింపదలిచినచో నా బల పరాక్రమాలను, కోపంను గురించి అతనికి చెప్పి అతని దూకుడును అరికట్టండి. మరల లక్ష్మణుడు ఇట్లనెను. ఓ మునీశ్వర, మీ కీర్తిని మీరే పొగడుకొనుచుండగా ఇతరులతో పని ఏమి? మీ ఘనకార్యములను గురించి మీ నోటి ద్వారా పెక్కుమార్లు మీరే వల్లెవేసితిరి. ఇంకా తృప్తి లేనిచో మరికొన్నింటిని వల్లెవేయడం. మీ కోపం ఆపుకొనవద్దు, దాన్ని పూర్తిగా వెళ్ళగక్కుడు. లేనిచో దాన్ని భరించడం మీకు కష్టం కావచ్చును. మీరు వీరులు, ధీరులు, క్షోభరహితులు కావున మీరు ఈ విధంగా దూషించుట సముచితం కాదు. వీరులైన వారు యుద్ధంలో తమ శౌర్యాన్ని చూపెదరు. తమ బలపరాక్రమాలను గురించి తామే చెప్పుకోరు. శత్రువుని ఎదుట పిరికివాడు మాత్రమే తన ప్రతాపమును గురించి ప్రగల్భములను పలుకుచుండును. ఓ మునీశ్వర, మాటిమాటికి నా కొరకు యముని ఎలుగెత్తి పిలుచుచున్నారు. లక్ష్మణుని ఈ కఠోర వచనములు విని పరశురాముడు పదునైన తన గండ్రగొడ్డల్ని ఎత్తి చేతిలోకి తీసుకొని పలికెను. ఎవ్వరూ నన్ను నిందింపవలదు. పరుషంలాడు ఈ బాలుడు వధార్హుడు. బాలుడని భావించియే వీణ్ణి ఇంతవరకు క్షమించి తిని, కానీ నిజంగా ఇతడు ఇంతకు ముందే చంపబడవలసిన వాడు. విశ్వామిత్రుడు పలికెను. ఇతని అపరాధమును క్షమింపుడు. ఏలాన సజ్జనుల బాలుర గుణదోషములను పట్టించుకొనరు. పరశురాముడు పలికెను. నా కుఠారం మిక్కిలి పదునైనది. నేను దయారహితుడను, కోపిష్ఠుని. ఈ గురుద్రోహి అపరాధి నా ఎదుటనే ఉండి నన్ను ఎదిరిస్తున్నాడు. అయినప్పటికీ మీ మీది గౌరవంతో నేను ఇతన్ని ఇంతవరకు ఉపేక్షించుతూ వచ్చి తిని. విశ్వామిత్ర, కేవలం మీ మీది ప్రేమతో మాత్రమే ఇతన్ని వదిలి వేయిచూ ఉంటుంది. లేనిచో ఈ గొడ్డలితో ఇతన్ని నరికి నా గురు రుణం అవలీలగా తీర్చుకొని ఉండడివాడను. విశ్వామిత్రుడు మనసులోనే నవ్వుకొని ఇట్లు తలపోసెను. ఈ మునికి ఎచ్చటను తనకు తిరిగే లేనట్టు కనిపించుచున్నది. అనగా క్షత్రియులను అందరినీ జయించి ఉండటం వలన రామలక్ష్మణులను కూడా సాధారణ క్షత్రియులుగా భావిస్తున్నాడు. ఈ సోదరులు ఇనుప ఖడ్గములు చప్పరించుటకు ఇక్షుఖండములు కారు. ముని ఇంకనూ వీరి ప్రభావం గ్రహించకపోవట విచారకరము. లక్ష్మణుడు పలికెను. ఓ మునీశ్వర, మీ శీలం ఎవరెరగరు? అది లోక ప్రసిద్ధం. మాతాపితరుల రుణమును బాగుగా తీర్చితివి. ఇంక గురువుగారి రుణం తీర్చవలసి ఉన్నది. అందుకే నీవు విచారించుచుంటవేమో. బహుశా ఆ రుణం మా ద్వారా తీరవలసి ఉన్నదేమో. చాలా దినములు గడిచినవి, వడ్డీ కూడా మరీ పెరిగిపోవచుండును. ఎవరినైనా ఒక మహాగణకుని పిలుచుకొని రండు. ఇప్పుడే ముళ్ళ విప్పి నేను ఆ రుణమును పూర్తిగా తీర్చగలను. లక్ష్మణుని పరుషవాక్యమును విని పరశురాముడు తన గొడ్డల్ని పైకెత్తను. సభలో హాహాకారములు చెలరేగను. మరలా లక్ష్మణుడు పలికెను. ఓ పరశురామ, మీరు నాపై గొడ్డలిని ఎత్తితిరి. నృపద్రోహి, బ్రాహ్మణుడవైనందున నీవు బతికిపోయితివి. నీవింతవరకు సరైన యోధుని చేతిలో పడలేదు. ఓ భూసురుడా, నీ గృహమునందే నీవు గొప్పవాడవు. ఈ మాటలు విని అందరూ అనుచితం అనుచితం అని పలుకుచూ లేచిరి. అప్పుడు శ్రీరాముడు ఊరకుండము అని లక్ష్మణునికి
సంజ్ఞ చేసెను. లక్ష్మణుని మాటలు ఆజ్యములై పరశురాముని కోపాగ్నిని ప్రజ్వలింపచేసినవి. దాన్ని చల్లార్చుటకు జలం వంటి చల్లని మాటలు శ్రీరాముడు పలికెను. ప్రభు, ఈ బాలునిపై దయచూపుడు, ఈ పసివానిపై క్రోధం వలదు. మీ ప్రతాపం గురించి ఏమాత్రం ఎరిగి ఉన్నను ఈ విధంగా మేము ఎదిరించి ఉండేవాడు కాడు. పిల్లలు చేసిన అల్లరికి తల్లిదండ్రులు గురువులు మనసులలో సంతోషపడెదరు. ఇతన్ని బాలునిగా మీ సేవకునిగా భావింపుడు, కృపచూపుడు. మీరు సమదర్శనలు, సుశీలులు, ధీరులు, మునులు, జ్ఞానులు. శ్రీరామచంద్రుని వచనాలు విని పరశురాముడు చల్లబడుచుండగా లక్ష్మణుడు ఏదో అని నవ్వెను. అతడు నవ్వగానే పరశురాముడు నఖశిఖ పర్యంతం కోపంతో ఊగిపోవచ్చు ఇట్లు పలికెను. ఓ రామ, నీ తమ్ముడు మహాపాపి, శరీరం ఎర్రగా ఉండను, ఇతడి మనసు నల్లనిది. ఇతడు పసివాడు కాదు, విషనాగు. స్వాభావికంగానే ఇతడు వక్రబుద్ధి. నిన్ను అనుసరింపడు నీవలే సుశీలుడు కాడు. ఈ అధముడు నన్ను మృత్యుదేవతగా ఎరుగడు. లక్ష్మణుడు నవ్వి ఇట్లనెను. ఓ మునీశ్వర, వినుము. కోపమే పాపాలకు మూలము. దానికి లోనైన వాడు దుష్కర్మలను ఆచరించును. అతడు లోకమునకు కీడునే తలపెట్టును. ఓ మునిరాజా, నేను మీ సేవకుడిని. కోపం పరిత్యజించి నాపై దయచూపుడు. కోపం వల్ల విరిగిన ధనస్సు అతకదు. నిలబడి ఉన్నందున మీ కాళ్లకు నొప్పులు పుట్టి ఉండవచ్చును. కూర్చుండడు. ఈ ధనస్సు మీకు అంతగా ప్రియమైనచో ఒక నిపుణుని పిలిచి అతికింపచేయుడు. లక్ష్మణుని మాటలకు భీతిలని జనక మహారాజు, దయచేసి వాగ్వివాదములు ఆపండి. హద్దులు మీరట ఉచితం కాదు అనెను. పురప్రజలు గడగడలాడసాగిరి. ఈ చిన్నవాడు నిజంగా మిక్కిలి అల్లరివాడు అని అనుకొనిరి. లక్ష్మణుని నిర్భయ వాక్యాలు విని పరశురాముని క్రోధాగ్నితో మండిపోవుచుండెను. ఆయన శక్తి క్షీణించుచుండెను. శ్రీరామునిపై దయచూపుచున్నట్టుగా అతడు పలికెను. ఇతడు నీ తమ్ముడు కాబట్టి వదిలివేయుచున్నాను. ఈతని శరీరం మాత్రం అందమైనది, కానీ మనసు మలినమైనది. ఇతడు విషంతో నిండిన బంగారు పాత్ర వంటివాడు, పయోముఖ విషకుంభము. ఈ మాటలు విని లక్ష్మణుడు మరల నవ్వెను. అప్పుడు శ్రీరామచంద్రుడు తన కనుసన్నలతో వారించెను. లక్ష్మణుడు సంకోచంతో తన వ్యంగ్యధోరణి మాని గురు సమీపానికి చేరెను. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.